వరంగల్లో జరిగే ప్రధాని మోదీ సభకు చిట్యాల నుండి బీజేపీ కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో బయలుదేరారు. చిట్యాల మండల పార్టీ అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయడానికి చిట్యాల మండలం నుంచి బీజేపీ కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ప్రధాని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మన యొక్క వరంగల్ నగరానికి రాబోతూ ఉన్నారు. దానికి కానీ ఈరోజు బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు చిట్యాల మండలం నుండి వేలాది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సైనికులు ఈరోజు ఆ సభకు తరలి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మరొకసారి నరేంద్ర మోడీ గారిని గెలిపించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పేసి ఈ రోజున వాడన గల్లీన ఎక్కడ చూసినా కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం. ఆరూరు రమేష్ గారిని గెలిపించి నరేంద్ర మోడీ గారికి వరంగల్ నుండి బహుమతిగా ఇస్తామని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజలు పేద మధ్యతరగతి ప్రజలను తేడా లేకుండా కూడా చిన్న పిల్లల కానుండి కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి పేరు పలుకుతూ నరేంద్ర మోడీ గారికి మద్దతు పలుకుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని చెప్పేసి పేరున ఈరోజు ఉత్సాహంతో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా మేము భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం, నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలిపి మన దేశాన్ని అభివృద్ధి చేసుకుందామనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం, మరొకసారి మూడోసారి నరేంద్ర మోడీ గారిని గెలిపించాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్క పౌరుని పైన ఉంది. కాబట్టి మన దేశాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మద్దతు తెలపాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా చూసిన ఏ నాయకుడు కూడా చేయనటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పదంలో కానివ్వండి, ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలపాలని చెప్పేసి ఈరోజు కోరడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే చిట్యాల మండల కేంద్రం నుండి మండలం నుండి వేలాది కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు, తరలి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఈరోజు మేము అందరం కూడా మద్దతు పలుకుతూ నరేంద్ర మోడీ గారికి విజయ బాటగా నిలవాలని చెప్పేసి మేము తరలి వెళ్ళడం జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరి కూడా మేమందరం నమస్కారం పెట్టి తెలియజేస్తున్నాం. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి ఆరూరు రమేష్ గారిని గెలిపించి మనం వరంగల్ నుండి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆరూరు రమేష్ గారు గెలిస్తే కేంద్ర మంత్రి అయి దేశాన్ని అయితే నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అభివృద్ధి ప్రదంలో నడిపిస్తూ ఉన్నారో అదేవిధంగా ఆరూరు రమేష్ గారు గెలుపొంది మన కేంద్ర మంత్రి అయి వరంగల్ని కూడా ఒక స్మార్ట్ సిటీగా మన రాష్ట్రంలోనే రెండవ రాజధానిగా నిర్మించబోతూ ఉన్నారు. కాబట్టి మన వరంగల్ నగరాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే కమలం పువ్వు గుర్తుకు ఓటేసి ఆరూరు రమేష్ గారిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది.